ఇక ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి సత్తుపల్లి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అట్లాగే దమ్మపేట నుంచి మా కరెస్పాండెంట్ రవి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవి దగ్గరికి వెళ్దాం. దమ్మపేటకు సంబంధించి చంద్రబాబు షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముందు రవితో మాట్లాడదాం. రవి చెప్పండి, ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి, చంద్రబాబు ఎన్ని గంటలకు రాబోతున్నారు? పవన్ తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ప్రతి పార్టీ కూడా స్టార్ క్యాంపెయిన్ల ప్రచారం చేస్తుంది. ప్రజాకూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో అశ్వరాపేట నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి టీడీపీ పార్టీ చెందిన మెచ్చా నాగేశ్వర విజయాన్ని కాంక్షిస్తూ మరికొద్ది సేపట్లో దమ్మపేట రానుండు. దమ్మపేటలో రోడ్ షో అనంతరం ఇక్కడ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేస్తారు. దీని తర్వాత కొత్తగూడెం జిల్లా ముఖ్యంగా సంబంధించి సత్తుపల్లిలో, తర్వాత కోదాడలో మొత్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభపై పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఆఖరి రోజు చివరి రోజు కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతం కావడంతో 4 గంటల వరకే ప్రచారం ఉంటుంది. దాంతో ఇక్కడ మొదటిసారి సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు సభ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మన విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున జనాలు చేరుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారినాయి. జెండాలు ఏజెండాలు పక్కన పెట్టి ఈ రోజు పార్టీలన్నీ ఏకమైనాయి. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఈ రోజు ప్రజాకూటమి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న క్యాంపెయిన్ కి పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. ఒక పక్క నిన్న లగడపాటి సర్వేతో కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ సెట్ అయింది. ఈ నేపథ్యంలో కొంతమంది మన అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు టూర్తో ఎలాంటి ప్రభావితం ఉంటుంది, ముఖ్యంగా అశ్వరాపేటలో ఉన్న ట్రెండ్ ఎలా ఉంది? సామాజిక తెలంగాణ నేపథ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అశ్వరాపేట నియోజకవర్గ అభ్యర్థి గెలుపు ప్రచారంలో భాగంగా ఈరోజు దమ్మపేటలోకి రావడం జరుగుతుంది. టీఆర్ఎస్ నియంత ప్రభుత్వం పారద్రోలటానికి. మీరు చెప్పండి, మీరు టీఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి పనిచేశారు, రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారు. అంటే ఈ రోజు ప్రజాకూటమికి ఎలాంటి గాలి వీస్తుంది, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయబడడం కారణం ఏంటి? ఉద్యమకారుల్ని టీఆర్ఎస్ పార్టీ విస్మరించింది. ఉద్యమకారులందరినీ కూడా వీధిని పాలు చేసింది. కాబట్టి ఈరోజు ఉద్యమకారులే మహాకూటమిలో భాగస్వాములై ఈ మహాకూటమి తప్పనిసరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి, అదేవిధంగా ఈ మహాకూటమి ఏర్పడినటువంటి టీజేఎస్, సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఉంది. ఈరోజు నియంత పరిపాలనని పారద్రోలాలంటే మహాకూటమికే సాధ్యపడుతుంది. అందులో భాగంగా ఈరోజు అశ్వరాపేట నియోజకవర్గ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గారి గెలుపు కోసం. మీరు చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తెలుగుదేశం ఒక చారిత్రక ఒప్పందం ప్రకారం ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, జనసమితి ఒక కూటమిగా వస్తున్న ఒక పక్క టీఆర్ఎస్ ఉంది. ఇక్కడ ప్రజల మూడు ఎలా ఉంది? ప్రజలు ఇబ్బందులుగా గమనించే వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారు. ఇక్కడ ప్రజలు ఎక్కువ మంది నియోజకవర్గంలో పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళకి అవసరమైన పోడు, వ్యవసాయం కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇలాంటివన్నీ ఇబ్బంది పెట్టడం వల్ల ఇక్కడ ప్రజానికం 80% కనీస అవసరాలు తీర్చలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి మచ్చా విజయానికి ఇక్కడ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మచ్చా విజయం 20,000 మెజార్టీతో కనీసం మచ్చా గెలిచే పరిస్థితి వేళ అశ్వరాపేట నియోజకవర్గంలో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అభిప్రాయం వ్యక్తం అవుతుంది, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల వ్యవహారం కూడా టీఆర్ఎస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, జనసమితి అందరూ కలిసి కూడా ఈ రోజు ప్రజాకూటమి అభ్యర్థిని విజయాన్ని కాంక్షిస్తామని చెబుతున్నారు. ఓవరాల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అధికార పార్టీ మీద పోడు భూముల వ్యవహారం చాలా కోపంగా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా మొత్తం చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రచారంతో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బేస్ ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ గేట్వే తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున క్యాడర్ ఉండడంతో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, జనసమితి 4 పార్టీలు కలిసి ఎలాంటి క్రాస్ ఓటింగ్ లేకుండా ఐక్యంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండ్రు. మొత్తంగా చూస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో కూడా ఏజెన్సీ ప్రాంతం కావడం, మావోయిస్ట్ ప్రాబల్య ప్రాంతం కావడంతో ఈ రోజు 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. 1 గంట ముందుగానే ప్రచారం ముగుస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఇక్కడ ప్రచారానికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున జనాలు తల్లి వస్తున్నారు. మన విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏం అడ్రస్ చేయబోతున్నారు చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తుంటే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, కేసీఆర్ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించాడు, సామాజిక తెలంగాణ కోసమే ఈ రోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చారిత్రక పొత్తు పెట్టుకున్నారని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండ్రు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడానికి కూడా వీళ్ళు స్వాగతిస్తున్నారు. భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలంటే ఈ కూటమినే గెలిపించాలని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తుంటే నిన్న తెలంగాణ వ్యాప్తంగానే కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగానే ట్రెండ్ చూస్తుంటే లగడపాటి రాజగోపాల్ సర్వే అంచనాలకు తగ్గట్టు కూడా ఇక్కడ ప్రజల నుంచి ఒక నాడి వ్యక్తమవుతుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఒక నియంత పాలనగా ఉంది.
ఉందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం కావడం, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల వ్యవహారంలో కేసీఆర్ వైఖరి సరిగా లేదు. అదేవిధంగా హరితహారం పేరుతో ఆదివాసీలు ఇబ్బందులు పెట్టాడని ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ అదేవిధంగా ముఖ్యంగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా వీళ్ళు కూటమి కట్టడాన్ని కూడా ఇక్కడ ఆదివాసీలు సమర్థిస్తున్నారు. ఈ కూటమి విజయం సాధిస్తూ కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక దమ్మపేటలో మరి కాసేపట్లో చంద్రబాబు సభ ప్రారంభం కాబోతోంది. ఇటు సత్తిపల్లిలో చంద్రబాబు సభకు సంబంధించి మరిన్ని వివరాలు